చదువుతున్నాను. చదువుతున్నాను. మంగళగిరి నుంచి ఎస్ఆర్ఎం విట్టికి వెళ్ళే రోడ్ అసలు బాగాలేదు. చాలా బాగుంది, భలే ఉన్నాం. అసలు బాగాలేదు. మంగళగిరి నుంచి ఎస్ఆర్ఎంకి వెళ్ళే రోడ్ అయితే అసలు బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్. నెక్స్ట్, మీరు వచ్చే 5 years లో నెంబర్ ఆఫ్ ఎన్ని ఐటీ కంపెనీస్ పెడదాం అనుకుంటున్నారు? మళ్ళీ థర్డ్ క్వశ్చన్, మీరు మహిళలకి బస్ ఇద్దాం అనుకుంటున్నారు కదా, దానివల్ల గవర్నమెంట్ కి చాలా లాస్ ఉంది, మళ్ళీ ఆటో డ్రైవర్స్ కి కూడా చాలా లాస్ ఉంది కదా, దానికి సొల్యూషన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే we will complete all the major trunk infrastructure in Amravati. సో ఆటోమేటిక్గా ఎస్ఆర్ఎం కి వీటికి రోడ్లు పడే బాధ్యత మాది. దట్ ఈస్ ఫస్ట్ ప్రామిస్. సెకండ్, number of IT companies I cannot guarantee, but overall number of jobs I can guarantee, both white collar and blue collar. అంటే ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. వై షుడ్ వి ఓన్లీ స్టిక్ టు ఐటీ? See, Telangana is a landlocked state, therefore they have issues, but Andhra Pradesh is not. We have one of the longest coastline, port-led economy మనం క్రియేట్ చేయాలి, అగ్రి ఎకానమీని మనం ప్రోత్సహించాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ మనం బాగా చేయొచ్చు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఇస్ అ బిగ్ పుష్. Performance linked incentives for semiconductors is a big push in India. We should focus on that, and then at the same time we should promote IT. So manaki we can create jobs in multiple sectors, and that is the thrust here. Pradhan Mantri garu $5 billion economy gurinchi maatladunaru. My question to all of us is, why can't Andhra Pradesh be a $1 trillion economy? Andhra Pradesh alone, it can be a $1 trillion economy. So that should be our focus. So we should become a powerhouse that tomorrow can drive India. We should be the engine that can propel India. So that is the vision that we have in terms of development. Third, yes, definitely giving free bus ride will have a dent on state exchequer. But it is a way to also promote public transportation. మీరు ఒకసారి గూగుల్లో చూడండి, జర్మనీ కూడా ఇతర దేశాల్లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి ఫిక్స్డ్ పెట్టేశారు. అంతే 10 euros ఖర్చు పెడితే సిటిజన్స్ దే కెన్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్లిమిటెడ్. అట్లా దే కమ్ విత్ వేరియస్ అదర్ మోడల్స్ టు ప్రమోట్ యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఆటో వాళ్ళకి వచ్చేగల నేను స్పష్టంగా కూడా చెప్తున్నాను, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 10 రూపాయలు వాళ్ళకి ఆదాయం వస్తే అది 8 రూపాయలు పడిపోయింది. దానికి కారణం ఈ ప్రభుత్వం వేసే పన్నులు. ఆటోలను కూడా వేధిస్తున్నారు, ఫైన్లు వేస్తున్నారు, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. దెన్ ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా ష్రింక్ అయింది ఆంధ్ర రాష్ట్రంలో. వెన్ వీ క్రియేట్ 20 lakh jobs, ఆంధ్ర ఎకానమీ వుడ్ హ్యావ్ ఇంక్రీజ్ 2.5 times. Our calculation is every 8 lakh jobs doubles Andhra's economy. So by creating 20 lakh jobs, we would have increased the Andhra economy by 2.5 times. That would increase the economic activity even for auto driver. So therefore, in case there is any dent that they might face with free bus ride, that would be not only compensated, but they can make more income because of the growth in the overall economic activity. So definitely, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలో మేము లేము. తప్పనిసరిగా వాళ్ళపైన వేస్తున్న పన్నుల భారం కూడా తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం.